ఎన్టీఆర్ కు తెలుగు భాష మీద మంచి పట్టు ఉంది. ఆయన అందుకే పౌరాణిక చిత్రాలలో అద్భుతమైన పాత్రలను వేయగలిగారు. ఆయన వాచకం కూడా అంతా బాగుంటుంది. డైలాగ్ డిక్షన్ విషయంలోనూ ఎన్టీఆర్ ది ప్రత్యేకత శైలి ఉంటుంది. ఆయన చిన్ననాటి నుంచే తెలుగు మీద మక్కువతో ఎన్నో పుస్తకాలను చదివారు. సాహిత్యం అంటే ఆసక్తి కూడా ఉంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు భాష కోసం భావి తరాలకు తెలుగు వెలుగులను పంచడం కోసం ఎంతగానో తప్పించారు. స్వయంగా ఈ విషయంలో తాను జోక్యం చేసుకొని ప్రాథమిక విద్యలో తెలుగు ఏ విధంగా ఉండాలన్న దాని మీద నిపుణులతో పుస్తకాలు, కొత్త సిలబస్ ను తయారు చేయించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉండంగా ఆయన బంధువులు కుర్రాడు నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆ అబ్బాయి 10వ తరగతి చదువుతున్నాడు. ఆ ఉత్తరంలో చిరంజీవి పెద్దనాన్న గారికి ఆశీస్సులతో అని మొదలు పెడతారు. ఎన్టీఆర్ దానిని చూసి పెద్దలను ఎలా సంబోధించాలో కూడా పిల్లలకు తెలియడం లేదని, అలాంటి చదువులు మనం అందిస్తున్నామని విద్యా నిపుణుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మనం నేర్పుతున్న చదువులు సంస్కృతి సాంప్రదాయాలను, ఆచారాలను ఏమాత్రం తెలియ చెప్పడం లేదని కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఎన్టీఆర్ తీవ్రంగా మదనపడ్డారు. దాంతో ఉమ్మడి ఏపీ సీఎం ఎన్టీఆర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రాథమిక వాచకాలను మార్చాలని, వాటిని కొత్తగా తయారు చేయించాలని, తెలుగు జాతి చరిత్రను, సాంప్రదాయాలకు, ఆచారాలకు అద్దం పట్టేలా కొత్త వాచకాలు ఉండాలని రామారావు నిపుణులకు దిశానిర్దేశం చేశారు. ఆనాడు ఎన్టీఆర్ కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా ఇందిరారెడ్డి ఉన్నారు. ఆయనతో చర్చించడమే కాదు, తెలుగు భాషలో దిట్టలు అయిన మధురాకథం, రాజారాం, నాగభైరవ, కోటేశ్వరరావు, విద్యావేత్త డాక్టర్ ఎన్ మంగాదేవి, కేతవరపు రామకోటి శాస్త్రి, హిందీ రచయిత వేమూరి రాధాకృష్ణ మూర్తిలతో విద్యాశాఖ సెక్రటరీ కె సుజాతారావు అధ్యక్షతను ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఇక ఈ కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు ఉపాధ్యాయులు, మేధావులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, పాత్రికేయుల నుంచి అభిప్రాయాలను సేకరించి ఒక నెల పూర్తి అవ్వకుండానే కొత్త సిలబస్ ను తయారు చేసి సీఎం ఎన్టీఆర్ ముందు ఉంచింది. ఆ మీదట వర్క్ షాప్ ని కూడా నిర్వహించి తెలుగు వాచకాలను తయారు చేయించారు ఎన్టీఆర్. వాటికి తెలుగు భారతి అని పేరు కూడా ఆయన స్వయంగానే పెట్టి తెలుగు పట్ల మమకారం చాటుకున్నారు. ఇక ఈ తెలుగు వాచకాల పుస్తకాలలో ప్రతి దానికి ముందు మాట రాసి మరి తన తెలుగు భాష అభిమానాన్ని ఎన్టీఆర్ చాటుకోవడం గొప్ప విషయం. అందులో ఆయన పిల్లలను సంబోధించిన విధానం చూస్తే ముచ్చట వేస్తుంది. మీరు తెలుగు జాతిని పండించుకున్న అదృష్ట ఫలాలు అని ఎన్టీఆర్ అభివర్ణించారు. చదవడంతో జ్ఞానం వస్తుంది అని, అలా మంచి పౌరులుగా మారి దేశాన్ని తీర్చిదిద్దాలని బాలలు కోరుతూ ఎన్టీఆర్ సందేశం ఇచ్చారు. ఎన్టీఆర్ 103వ జయంతి తాజాగా జరిగిన సందర్భంగా ఆయన గురించిన తీపి గుర్తులను అంతా ఈ విధంగా నెమరు వేసుకుంటున్నారు.